గాంధారికి 101 మంది సంతానం ఎలా కలిగారు? ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి ఏకకాలంలో 101 మంది సంతానానికి అంటే 100 మంది కుమారులు 1 కుమార్తెకు జన్మనివ్వడం వెనక ఒక అద్భుతమైన పౌరాణిక రహస్యం ఉంది. 1. వ్యాస మహర్షి ఇచ్చిన వరం. ఒకసారి వేదవ్యాస మహర్షి హస్తినాపురానికి వచ్చినప్పుడు గాంధారి ఆయనకు ఎంతో భక్తితో పరిచర్యలు చేస్తుంది. ఆమె సేవలకు సంతోషించిన వ్యాస భగవానుడు ఆమెకు నీకు 100 మంది బలవంతులైన కుమారులు కలుగుతారు అని వరం ప్రసాదిస్తారు. 2. సుదీర్ఘ గర్భం. గాంధారి ఆవేదన. వ్యాసుడి వరం వల్ల గాంధారి గర్భం దాల్స్తుంది. కాని ఆశ్చర్యకరంగా ఆమె గర్భం 2 ఏళ్లపాటు అంటే 24 నెలలపాటు అలాగే ఉంటుంది. ప్రసవం జరగదు. ఇదే సమయంలో కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడనే వార్త గాంధారికి తెలుస్తుంది. పాండవుల కంటే ముందే తన సంతానం పుట్టాలనే ఆతృత, అసూయ మరియు భయంతో గాంధారి తన గర్భంపై గట్టిగా కొట్టుకుంటుంది. 3. మాంసపు ముద్ద జననం. ఆమె అలా గర్భంపై కొట్టుకోవడంతో ప్రసవం జరుగుతుంది. కాని శిశువుల బదులుగా ఒక కఠినమైన మాంసపు ముద్ద బయటకు వస్తుంది. అది చూసి గాంధారి తీవ్ర దుఃఖంతో ఆ మాంసపు ముద్దను పారేయాలని చూస్తుంది. 4. వ్యాస మహర్షి జోక్యం. 101 నెయ్యి నింపిన మట్టి కుండలు. అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి చేరుకుని వారిని వారిస్తారు. తన వరం వృధా పోదని చెబుతూ ఆ మాంసపు ముద్దను 101 భాగాలుగా విభజించమని సూచిస్తారు. వ్యాసుడి ఆదేశం ప్రకారం 1. 101 నెయ్యి నింపిన మట్టి కుండలను సిద్ధం చేస్తారు. 2. ఆ మాంసపు ముద్దపై చల్లని నీటిని చల్లగానే అది 101 చిన్న భాగాలుగా విడిపోతుంది. ఆ భాగాలను జాగ్రత్తగా ఆ కుండలలో భద్రపరిచి వాటిని రహస్య ప్రదేశంలో ఉంచుతారు. 3. కౌరవుల జననం. మరో 2 ఏళ్ల తర్వాత ఆ కుండల నుండి ఒక్కొక్కరిగా శిశువులు బయటకు రావడం మొదలవుతుంది. మొదటగా పుట్టినవాడు దుర్యోధనుడు. అతను పుట్టగానే గాడిదలు ఓండ్రెపెట్టాయని, అశుభ సంకేతాలు కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మిగిలిన 99 మంది కుమారులు మరియు 1 కుమార్తె జన్మిస్తారు. 6. దుస్సల, ఏకైక సోదరి. 100 మంది కుమారులు కాకుండా గాంధారికి ఒక ఆడపిల్ల కావాలని కోరిక ఉండేది. వ్యాస మహర్షి అనుగ్రహంతో 101వ కుండ నుండి ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. ఆమె పేరు దుస్సల. ఈమె కౌరవులకు ఏకైక సోదరి. ఇలా ఒకేసారి 100 మంది సంతానం కలగడమనేది ఆ కాలంలో ఒక గొప్ప అద్భుతం. అందుకే కౌరవులను కుండలలో పుట్టినవారు అని కూడా అంటుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.